నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో తొంటి కీళ్లను తినేసే నెక్రోసిస్ కు ఆయుర్వేద వైద్యం, గుండె జాగ్రత్తలతో శారీరక వయసు తగ్గుముఖం, తరచూ ఉపవాసంతో మేలైన ఆరోగ్యం, మూత్రం పోస్తుంటే మంటగా ఉంటుందా? ఇంకా హెల్త్ టిప్. మొక్క ఏపుగా ఎదగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా అందుతూ ఉండాలి. వేర్ల నుంచి నీరు అందకపోతే మొక్క ఎండిపోయి చివరికి చనిపోతుంది. మన ఎముకలు అంతే. రక్తనాళాల నుంచి నిరంతరం రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎముక సజీవంగా ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల నుంచి రక్తం సరఫరా జరగకపోతే మొక్కలాగే ఎముక కూడా క్రమంగా శుష్కించిపోతూ చివరికి ఎండిపోతుంది. ఈ రకమైన పరిస్థితిని అవాస్కులర్ నెక్రోసిస్గా పిలుస్తారు. కోవిడ్ కాలం మొదలయ్యాక చాలా మందిలో తుంటి కీళ్లలో నెక్రోసిస్ సమస్య కనిపిస్తోంది. తుంటి కీళ్లను దెబ్బకొట్టే నెక్రోసిస్ సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు మన శరీరానికి ఊతకర్రల్లాంటివి. సజీవ కణజాలంతో కూడిన ఈ ఎముకల్లో ఎప్పటికప్పుడు పాత కణాలు అంతరిస్తూ కొత్త కణాలు పుట్టుకొస్తుండాలి. ఇందుకు జీవ ఇంధనం లాంటి రక్తం నిరంతరాయంగా సరఫరా అవుతుండాలి. ఏ కారణంగానైనా రక్తనాళాల్లో రక్త సరఫరాకు ఆటంకం కలిగితే ఆ ఎముక క్రమంగా ఎండిపోవడం మొదలవుతుంది. ఎవాస్కులర్ నెక్రోసిస్గా పిలిచే ఈ రకమైన పరిస్థితి సాధారణంగా తుంటికీలు, తుంటి ఎముకల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎముకకు రక్త ప్రసారం దెబ్బతినడానికి ఒకప్పుడు మద్యపానం ప్రధాన కారణంగా ఉండేది. అయితే స్టెరాయిడ్ మందులు, కీమో, రేడియేషన్ థెరపీలు, క్యాన్సర్ చికిత్సలో వాడే బిస్ఫాస్ఫనేట్ తరహా మందులు, మధుమేహం, హెచ్ఐవి, రక్తనాళాల జబ్బులు ఇవన్నీ కూడా కారణాలే. అయితే కోవిడ్ కాలం మొదలయ్యాక చాలా మందిలో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు నిపుణులు. అవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ అనేటువంటిది ఈ పోస్ట్ కోవిడ్ ఎరీనా లోపల మనము సాధారణంగా చూస్తున్నాం. 2019 సంవత్సరంలో వుహాన్లో మొదలై, చైనా ప్రావిన్స్లోని వుహాన్లో మొదలై 3 సంవత్సరాలు ప్రపంచాన్ని వణికించినటువంటి వ్యాధి మొట్టమొదటగా రెస్పిరేటరీ సిస్టమ్కు, తర్వాత మల్టీ సిస్టమ్కు, తర్వాత మస్కిలో స్కెలిటల్ సిస్టమ్కు పాకగలిగి మనకు విచిత్రంగా ఈ మధ్యలో 2021-22 తర్వాత మేము కొన్ని కేసులను ప్రత్యేకంగా చూస్తున్నాం. అసలు ఎవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎందుకు వస్తుంది అనేది పక్కన పెడితే, ఎవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ తొంటి ఎముక అనేది తొంటి ఎముకకు బాల్ లాగా చివరన మనకు సర్కంఫరెన్స్ ఫెమోరల్ ఆర్టరీ, లేటరల్ మీడియల్ ఆర్టరీస్ ఉంటాయి. ఫూవియల్ ఆర్టరీస్ హెడ్ నుండి పోతాయి. ఈ ఆర్టరీసు కోవిడ్ బారిన పడిన తర్వాత శుష్కించి ఫీమర్ యొక్క బాలుకు రక్త ప్రసారం ఆగి ఎండిపోయి బ్రిట్లింగ్గా మారడం చేత జరిగే ప్రక్రియ ఎవాస్కులార్ నెక్రోసిస్. తొంటి ఎముక యొక్క, ఫీమర్ ఎముక యొక్క తలభాగం లోపల రక్త ప్రసారం లేకపోవడం చేత నడుములో నొప్పి, సరిగా నడవలేకపోవడము, లింపింగ్ రావడము, గేట్ లోపల ఒక రకమైనటువంటి ఆకృతి విహీనంగా మారడము మనకు పోస్ట్ కోవిడ్ ఎరాలో జరిగేటువంటి ఎవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ అంటాం. దీనికి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పోతే దానిలో గ్రేడేషన్ అసెస్ చేసి ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. దీనిలో ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ద్వారా క్రీసెంట్ సైన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అర్ధచంద్రాకారం లోపల హెడ్ ఆఫ్ ద హ్యూమరస్ యొక్క బాల్ లోపల ఎండింపబడి రక్త ప్రసారం ఆగిపోయి ఉంటుంది. తద్వారా తొంటి ఎముక కదలిక లోపల నొప్పి, వేదన వస్తుందని చెప్పాను. ఈ దశ లోపల చాలా వరకు ఆయుర్వేదిక్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తుంటికీలుకు రక్త ప్రసారం తగ్గుతున్న కొద్దీ అది క్రమంగా శుష్కించిపోవడం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆ ఎముక భాగానికి ఏ కాస్త ఒత్తిడి తగిలినా చాలా నొప్పిగా అనిపిస్తుంటుంది. ఎముక ఎండిపోతున్న కొద్దీ నొప్పి తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది. ఈ జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించేసరికల్లా జబ్బు బాగా ముదిరిపోయి ఉంటుంది. తుంటి భాగంలో ఎముకను ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తున్నప్పుడు, నడక అసౌకర్యంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. కీళ్లు, ఎముకల కదలికలను పెంచే వ్యాయామాలు మేలు చేస్తాయి. నిత్యం ఫిజియోథెరపీ చేయించుకోవడం మరీ మంచిది. సమస్య మరింత
మరింత ముదరకుండా ఉండేందుకు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. మద్యపానం, పొగ అలవాట్లు ఉంటే వాటిని మానుకోవాలి. నొప్పి నివారణలు, స్టిరాయిడ్ మందుల జోలికి వెళ్లకూడదు. అలాగే ఆహారంలో కొవ్వు పదార్థాల్ని బాగా తగ్గించాలి. ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా లభించే చేపలు, గింజ ధాన్యాల్ని ఎక్కువగా తీసుకోవడం మేలు చేస్తుంది. మేము దీన్ని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత అస్థి మజ్జ సంధిగత వాతము లేదా అస్థి మజ్జ సంధిగత వాత క్షయము ద్వారా తొంటి ఎముక లోపల బాల్ లోపల మనకు ఈ లక్షణాలను దాదాపుగా సరిపోలి ఉండడాన్ని గమనించాం. సో దీనికి మేజర్గా మేం చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే వాతహర చికిత్సా పద్ధతులు అయినటువంటి సర్వాంగధార, కటిబస్తి, లోకల్గా పిచు ప్రయోగము అండ్ బస్తి చికిత్స. బస్తి చికిత్సకి ఏంటంటే పంచతిక్త క్షీరని మనం ఒక ప్రత్యేకమైన డికాక్షన్గా ఘృతాన్ని చేర్చి ప్రక్షేప ద్రవ్యాలతోటి 21 days గుదమార్గము ద్వారా 60 to 120 ml ఇవ్వడం, రోజు పంచతిక్త క్షీర కషాయాన్ని సర్వాంగధార రూపకంగా చేయడము, లోకల్గా పంచగుణ తైలాన్ని, ధన్వంతరి తైలాన్ని, మహావిషగర్భ తైలాన్ని ఆయా దోషానుసారం పిచుగా ఉంచడం చేయడం ద్వారా దాదాపు మంచి రిజల్ట్స్ రావడం, ఈ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేటువంటి దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి దాదాపు మేము 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ ప్రక్రియలతో పాటుగా మేము సమ్మీరపన్నగరస్, రససింధూర, మహావాత విధ్వంసిని రస్ అండ్ ఎస్టీ మధు చూర్ణము, అశ్వగంధ చూర్ణముల యొక్క కాంబినేషన్ 60 ప్యాకెట్స్ను ఉదయం 1 రాత్రి 1 గోమూత్రం చేత కానీ తేనె యొక్క అనుపానం చేత ఇవ్వడంలో నొప్పిని 10 నుండి 15 రోజులలో తగ్గించడము, ఫర్దర్ డిఫార్మిటీ లేకుండా చేయడం. నిజానికి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటి దీనిలో ఏవియన్ లోపల మైక్రోస్కోపిక్ చేంజెస్, మ్యాక్రోస్కోపిక్ చేంజెస్. మైక్రోస్కోపిక్ కంటికి కనబడని చేంజెస్, మ్యాక్రోస్కోపిక్ చేంజెస్ అంటే సబ్ కాండైలార్, ఆ బోన్ డిటాచ్ అవుతుంది. బోన్ డిటాచ్ అయిన దశ లోపల ఆయుర్వేద పరంగా మంచి రిలీఫ్ ఉంటుంది, కానీ ఏదో ఒక దశ లోపల రిప్లేస్మెంట్ అవుతారు. బట్ కంటికి కనబడని క్రీసెంట్ సైన్ నుండి డిస్ట్రక్షన్ ఉన్నప్పుడు దాదాపు 5 to 10 years వరకు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీని, హిప్ ప్రాస్థెసిక్ సర్జరీని పోస్ట్ పోన్ చేయగలిగేటువంటి ఆయుర్వేద చికిత్సా పద్ధతులను నిర్వివాదాంశంగా మనము పేషెంట్లకు మేము చెప్తున్నాము. వాళ్ళు దీన్ని ఈ చికిత్సా పద్ధతుల ద్వారా బెనిఫిట్ పొందగలుగుతున్నారండి. తుంటి ఎముకను, కీలును నిర్వీర్యం చేసే అవాస్కులర్ నెక్రోసిస్కు ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పంచతిక్త గుగ్గులు, అస్థిరక్షక్వటి, ఏకాంగ వీర రస, గుడూచి ఘనవటి, తిక్తక కషాయాలు నెక్రోసిస్ సమస్యను చక్కగా అదుపులో ఉంచుతాయి. ఓవైపు ఆహార వ్యాయామాలు, ఫిజియోథెరపీ తీసుకుంటూ మరోవైపు నిపుణుల పర్యవేక్షణలో ఈ ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. గుండె ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలతో గుండె జబ్బుల ముప్పే కాకుండా శారీరక వయసు సైతం తగ్గుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. శారీరక వయసు అనేది మన జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతవరకు జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి ప్రభావం కూడా ఉంటుంది. అయితే శారీరక వయసును అంచనా వేయటానికి జన్యు వ్యక్తీకరణను నియంత్రించే DNA మెథిలేషన్ ప్రక్రియ ఒక మంచి మార్గం. దీన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు 5,682 మందికి చెందిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. 8 రకాల లైఫ్ ఎసెన్షియల్ టూల్స్ అంటే రోజువారీ ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, పొగతాగే అలవాటు, రక్తపోటు, శరీర ఎత్తు, బరువు నిష్పత్తి, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ మోతాదులు, వీటి ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించి 0 నుంచి 100 వరకు మార్కులు కేటాయించారు. అలాగే జన్యు స్వభావాన్ని సైతం పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో ప్రతి 13 మార్కుల పెరుగుదలతో కొత్తగా గుండె జబ్బు వచ్చే ముప్పు 35%, గుండె జబ్బుతో మరణించే ముప్పు 36%,
మరే కారణంతోనైనా చనిపోయే అవకాశం 29% వరకు తగ్గుతున్నట్లు తేలింది. అదే సమయంలో జన్యుపరంగా శారీరక వయసు వేగంగా పెరిగే ముప్పు కారకాలు గల వారిలో లైఫ్ ఎసెన్షియల్ టూల్స్ మరింత ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనికి చాలా వరకు DNA మెథిలేషన్ ప్రక్రియను వెనక్కు తిప్పుతున్నట్లు, ఫలితంగా శారీరక వయసు సైతం వెనక్కు మళ్లుతున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. బరువు తగ్గటానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి మనలో చాలా మంది తరచూ ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజుల పాటు కఠినంగా ఉపవాసం చేయటం, తర్వాత మళ్లీ యథావిధిగా ఆహారాన్ని తీసుకోవటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇందుకు భిన్నంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం మంచిది. శరీరాన్ని అట్టే కష్టపెట్టకుండా మధ్య మధ్యలో ఉపవాసం చేయటం, ఆహారాన్ని క్రమశిక్షణగా తీసుకోవటం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనగానే అందరూ కొన్ని గంటలు తినేసి మిగతా టైంలో ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. లైక్ 16:8, 16:8 అని అంటుంటారు, ఆర్ 10:14 అని అంటుంటారు, ఆర్ ఎల్స్ 2:4 ఆర్ 2:5 అని కూడా అంటుంటారు. ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో మనము ఫాస్టింగ్ స్టేజ్లో కాకుండా ఫుడ్ ఈటింగ్ చేస్తుంటామో, తింటుంటామో, అప్పుడు కూడా మనము సరైన ఫుడ్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫాస్టింగ్ చేసుకుంటూ మళ్ళీ అన్ని జంక్ ఫుడ్ కానివ్వండి, ఎక్కువ ఫ్యాట్ గల ఫుడ్ కానివ్వండి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానివ్వండి, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే అది మన బాడీకి అందుతుంది. కాబట్టి ఫ్యాట్, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈవెన్ ఫాస్టింగ్ చేసినా కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి, ఆర్ సర్కాడియన్ ఫాస్టింగ్ కానివ్వండి, ఎలాంటి ఫాస్టింగ్ ఆర్ నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ మనము కరెక్ట్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ని ఎప్పుడు కూడా చూస్ చేసుకుంటూ ఉండాలి అండ్ పోర్షన్ కంట్రోల్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం దాని నెగటివ్ ఎఫెక్ట్స్ మన బాడీ పైన పడకుండా ఉండాలి అంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అంటే అన్ని వైటమిన్, మినరల్స్, ప్రోటీన్స్, కాల్షియం, అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి ఎంతైతే అవసరం ఉంటాయో అంతా మనము రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దానివల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి ఉండవు. అదే గనక మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకుంటూ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షుగర్స్, స్వీట్స్, ఫ్యాట్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఇలాంటివి కనుక ఇంక్లూడ్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ అనేది కాకుండా ఇంకా మన హెల్త్ చాలా వరకు డిటీరియరేట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నారో ప్రాపర్ డైట్ కౌన్సిలింగ్ తీసుకొని కనుక చేస్తే దానివల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ క్యాన్సర్ రివర్సల్ ఆర్ డయాబెటీస్ రివర్సల్ కూడా మనము పాసిబుల్. ఎండకు ఎక్కువగా తిరిగినప్పుడు, డీహైడ్రేషన్కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలా మందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లిన ప్రతిసారి చురుక్కుమనే మంట వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్గా పిలుస్తారు. మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టైటిస్ అంటే ఏంటి? సో యూరినరీ బ్లాడర్లో కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సిస్టైటిస్ అంటారు. గాల్ బ్లాడర్లో కనుక ఇన్ఫెక్షన్ వస్తే కోలీసిస్టైటిస్ అంటారు. సో ఈ ఐటిస్ అనే పదాన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకోవాలి అంటే, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో శరీరంలో ఎక్కడైనా ఏదైనా అవయవంలో లేదంటే ఏదైనా భాగంలో నార్మల్ నుంచి ఎప్పుడైనా డీవియేషన్ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే ఇమ్యూనిటీ సిస్టంలో ఉన్నటువంటి రక్త కణాలు ఆ ప్రదేశానికి చేరుకొని ఈ అబ్నార్మాలిటీకి గల కారణం ఏంటి అనే దానిపైన చేసే యుద్ధమే ఐటిస్ లేదా ఇన్ఫ్లమేషన్. సో బ్లాడర్లో ఇటువంటి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ కలిగే సిచ్యువేషన్ని సిస్టైటిస్ అంటారు. సింపుల్గా మనం అందరికీ లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదైనా అనుభవం ఏంటంటే కళ్ళల్లో బాగా రెడ్గా అయిపోయి ఈ ఏరియాలో పుసులు కట్టేసినప్పుడు దాన్ని కంజక్టివైటిస్ అంటారు. అదే మాదిరిగా కింద మూత్రం సంచిలో కనుక ఎర్రగా అయిపోయి మీకు కొన్ని లక్షణాలు బయటపడితే దాన్ని బ్లాడర్ సిస్టైటిస్ అని అంటాము. మూత్రంలో మంట రావటానికి కారణాలేంటి? మూత్రంలో మంటకి చాలా కారణాలు ఉంటాయి. అందులో
సిస్టైటిస్ అనేది ప్రధానమైన కారణం. ఇది చూసుకుంటే కనుక మహిళల్లో కొన్ని ప్రత్యేకించి కారణాలు ఉంటాయి, పురుషుల్లో కొన్ని కారణాలు, అదేవిధంగా ఇద్దరికి కామన్గా కలగజేసే కారణాలు కొన్ని ఉంటాయి. మూత్రంలో మంటకు గల కారణాలు చూసుకుంటే ప్రథమంగా సిస్టైటిస్ అంటే బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్. 2 ఎస్టీడీస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. 3 మూత్రాశయంలో రాళ్ళు కనుక ఉంటే అది కూడా మూత్రంలో మంట కలగజేసే అవకాశం ఉంటుంది. 4వది మనం తినే ఆహారం కానివ్వండి, లేదంటే మనం తీసుకునే నీరు తక్కువ శాతంలో తీసుకుంటే అటువంటప్పుడు కూడా మూత్రంలో మనకు మంట కలిగే ప్రమాదం ఉంటుంది. చివరిగా మనం తీసుకునే మందులు లేదంటే యాంటీబయాటిక్స్ చాలా తరచుగా పేషెంట్లు చెప్తుంటారు, డాక్టర్ గారు మీ మందులు ఇచ్చిన తర్వాత నాకు వేడి చేసింది అని. సో ఆ మందులు వేసిన తర్వాత వాళ్ళకి పాస్ పోసుకునేటప్పుడు మంటలా కలిగే అనుభవాన్ని వాళ్ళు వేడి చేసింది అని చెప్తుంటారు. సో మందులు కానివ్వండి, లేదంటే ఆహారం వల్ల కానివ్వండి, లేదంటే నీటి శాతం తక్కువ అవడం వల్ల కానీ మనకి పాస్లో మంట రావచ్చు. ప్రత్యేకించి పురుషుల్లో కనుక చూసుకుంటే ప్రాస్టేట్ అనే ఒక గ్రంథి బ్లాడర్ కింద ఉంటుంది. సో ఈ బ్లాడర్ ప్రాస్టేట్లో కనుక ఇన్ఫెక్షన్ వస్తే దానివలన కూడా పురుషులకి మూత్రంలో మంట రావచ్చు. మరి మహిళల్లో ప్రత్యేకించి కారణం అయితే వజైనైటిస్ అంటే ఈ మూత్రం దారికి కిందనే యోని వజైనా అనే అవయవంలో కనుక ఇన్ఫెక్షన్ వస్తే స్త్రీలలో మూత్రంలో మంట వచ్చే అవకాశం ఉన్నది. సిస్టైటిస్ను ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? సిస్టైటిస్ని మెడికల్ టెర్మినాలజీ రెండింటిగా విభజిస్తాము. ఒకటి అన్కాంప్లికేటెడ్ లేదా సాధారణమైన సిస్టైటిస్, 2 కాంప్లికేటెడ్ సిస్టైటిస్. అన్కాంప్లికేటెడ్ సిస్టైటిస్ అంటే సహజంగా చాలా తరచు చాలా ఎక్కువ శాతం జనాభాలో వచ్చే దాన్ని అన్కాంప్లికేటెడ్ లేదా నార్మల్ సిస్టైటిస్ అంటాం. ఈ సిస్టైటిస్లో ఎటువంటి డేంజర్ ఉండదు. అంటే ఏదో జలుబు, దగ్గు, తలనొప్పి వచ్చిన మాదిరిగా పాస్లో మంట, మూత్రంలో మంట, నొప్పి, తరచూ ఎక్కువసార్లు రావటము, ఇటువంటి లక్షణాలతో అన్కాంప్లికేటెడ్ సిస్టైటిస్ అనేది ఉంటుంది. అదే కాంప్లికేటెడ్ సిస్టైటిస్ అయితే పేషెంట్లకి మంట, తరచూ మూత్రం రావడము, దీంతో పాటు ప్రత్యేకించి కొన్ని లక్షణాలు ఉంటాయి. నడుము నొప్పి రావడము, కిడ్నీల ప్రదేశాల్లో నొప్పి రావటము, లేదంటే జ్వరం రావటము, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు సిస్టైటిస్ని సీరియస్గా తీసుకోవాలి. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకించి కారణాలు అంటే షుగర్ పేషెంట్లు, లేదంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్లు, ఇటువంటి వాళ్ళలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ సిస్టైటిస్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా కొంతమంది వ్యక్తుల్లో సమ్ స్పెషల్ రీజన్స్ వలన సిస్టైటిస్ కలుగుతుంది. అంటే ప్రాస్టేట్ అడ్డు వేస్తున్నప్పుడు సిస్టైటిస్ కలగటం కానివ్వండి, లేదంటే మూత్రం సంచిలో కానీ కిడ్నీలలో రాళ్ళు అడ్డు వేసినందువలన ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని కూడా కాంప్లికేటెడ్ సిస్టైటిస్ లేదా సీరియస్ సిస్టైటిస్ అంటాం. సిస్టైటిస్కు ఎలాంటి పరీక్షలు చేస్తారు? సిస్టైటిస్కి చేసే పరీక్షలు సర్వసాధారణంగా మొదటిగా అందరికీ చేసేది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అంటే మీరు ఇచ్చిన యూరిన్ శాంపుల్ని తీసుకొని అందులో యాసిడ్ కంటెంట్ ఎంత ఉంది, అందులో లిక్విడ్ కంటెంట్ ఎంత ఉంది, దాని ఆస్మోలారిటీ ఎంత ఉంది అనే బేసిక్ పరీక్షలు చేస్తారు. దాన్ని యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు. ఇందులో మీ మూత్రం యొక్క ఫిజికల్ లక్షణాలు, దాంతోపాటు దాన్ని మైక్రోస్కోపీ కింద చూసి మైక్రోస్కోపీలో బ్యాక్టీరియా కానీ మనకి ఏమైనా ఫంగై కానీ ఇటువంటి ఇన్ఫెక్షన్ కలగజేసే ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాము. దాని తర్వాత ఇంకో పరీక్ష బేసిక్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ది బ్లాడర్ యొక్క స్కానింగ్ చేసి బ్లాడర్లో ఎంత మోతాదులో ఇన్ఫెక్షన్ ఉన్నది, దాంతోపాటు ఈ సిస్టైటిస్కి గల ప్రత్యేకించి కారణం ఏమైనా ఉన్నదా, ప్రాస్టేట్ ఏమైనా సైజ్ పెరిగిందా, లేదంటే స్ట్రిక్చర్ వంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి అల్ట్రాసౌండ్ మరియు ఆర్జీయూ స్కాన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అనే పరీక్ష, ఏదైతే మీ యూరిన్ శాంపుల్ తీసుకొని ఆ యూరిన్ శాంపుల్లో ఏం బ్యాక్టీరియా ఉన్నది, ఆ బ్యాక్టీరియాకి ఎటువంటి యాంటీబయాటిక్ చాలా చక్కగా తక్కువ మోతాదులో ఇస్తే బెస్ట్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పే పరీక్షే యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ. సో చేయవలసిన 3 పరీక్షలు యూరిన్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ. సిస్టైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? సింపుల్ సిస్టైటిస్కి మీ ఇంటి వద్ద ఫిజిషియన్ లేదా ఎంబీబీఎస్ డాక్టర్ గారు, మహిళల్లో అయితే ఒక 3 రోజులకు సరిపడా యాంటీబయాటిక్స్, చాలా లో డోస్ బేసిక్ యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది. అదే కాంప్లికేటెడ్ లేదా సీరియస్ సిస్టైటిస్ అయితే మీరు స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఆ సిస్టైటిస్కి గల కారణం ఏమిటి అని కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకొని మీకు ఏ యాంటీబయాటిక్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ యాంటీబయాటిక్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సిస్టైటిస్కి గల కారణం ఏంటి, పురుషుల్లో అయితే ప్రాస్టేట్ సైజ్ పెరిగినందువల్ల కనుక మీకు సిస్టైటిస్ వస్తుంది అంటే ఆ ప్రాస్టేట్ని మనం కరెక్ట్ చేస్తే మీకు సిస్టైటిస్ తగ్గించడం జరుగుతుంది. అదే మాదిరిగా స్ట్రిక్చర్ వంటి పాస్ దారి మూసుకుపోవడం వంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ స్ట్రిక్చర్ని మనం వెడల్పు చేసి పాస్ మరియు తిరిగి ఇంతకుముందులాగా మూత్రం ఫ్రీగా చేస్తే సిస్టైటిస్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. అదే స్త్రీలలో వజైనైటిస్ కనుక ఉంటే వజైనైటిస్కి మనం
ప్రత్యేకించి కొన్ని రకాల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వజైనైటిస్కి ప్రత్యేకించి కొన్ని యాంటీబయాటిక్స్ వాడుకుంటే ఈ కాంప్లికేటెడ్ సిస్టైటిస్లు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సిస్టైటిస్ను నివారించుకోవచ్చా? మనం ఇందాక అనుకున్నట్టుగా సిస్టైటిస్ గల కారణాలను కనుక మనం కంట్రోల్ చేయగలిగితే సిస్టైటిస్ని మనం నివారించుకోవచ్చు, మళ్ళీ తిరిగి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మొదటిగా డిహైడ్రేషన్ అంటే నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల సిస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. అండ్ రెండోది, చాలామంది ఎంప్లాయీస్ ఈ మధ్యకాలంలో ఆఫీస్లో మూత్రం పోయడానికి ఇబ్బంది పడుతూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మూత్రం పోయకుండా హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో బయట పబ్లిక్ టాయిలెట్స్లో మూత్రం పోస్తే వచ్చే ప్రమాదం కన్నా కూడా మీరు పోయకుండా దాన్ని అలాగే సాయంత్రం దాకా ఆపి పెట్టుకుంటూ వచ్చే హాని ఎక్కువ ఉంటుంది. 3, షుగర్ పేషెంట్స్కి రిపీటెడ్గా సిస్టైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే బ్లాడర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. 4, సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అంటే కలిసినప్పుడు కండోమ్ వాడటం వలన కూడా యురత్రాలో ఇన్ఫెక్షన్స్ తగ్గించుకొని అదే మాదిరిగా సిస్టైటిస్ని నివారించుకోవచ్చు. 5, స్పెసిఫిక్ రీజన్స్, ప్రాస్టేట్ వంటి కారణాలు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకుంటే సిస్టైటిస్ని నివారించుకోవచ్చు. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు మధ్యలో మానకుండా యాంటీబయాటిక్ మందులను పూర్తి కోర్సును వాడాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి, జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులు అదుపులోకి రావటానికి రోజువారీ వంటల్లో అల్లాన్ని ఒక భాగంగా చేసుకోండి. రోజు చిన్న అల్లం ముక్కల్ని గ్లాసు నీళ్లలో వేసి మరిగించి దానికి చెంచాడు తేనె కలిపి తాగుతూ ఉంటే జీర్ణక్రియ చక్కగా ఉంటుంది.